నమస్తే అండి. నా పేరు వంతల రమేష్. మాది బోయిలగూడెం గ్రామం అండి, చింతపల్లి మండలం, ఎర్రబొమ్మల పంచాయతీ, అల్లూరు జిల్లా అండి. ఇదిగోంటే బోయిలగూడెం గ్రామంలోని మరి కాఫీ తోటలు శుభ్రంగా కాలిపోయి మరి ఎవరైతే కాల్చారో మాకైతే తెలియదు. మరి నైట్ పూట మరి వేటలు చేసుకునే ఎవరు కాల్చారో లేకపోతే ఎవరు కాల్చారో మాకైతే తెలియదు. మరి కాఫీ తోటలు ఎంతో కష్టపడి మేము ఉడుచుకున్నప్పటికీ కూడాను మరి దాని పక్క పక్కన మళ్ళీ మేము అగ్గిలైన్ చేసుకున్నప్పటికి కూడాను మొత్తం కాఫీ తోటలు అయితే మొత్తం కాలిపోయి మరి గవర్నమెంట్ వాళ్ళు మాకు ఏదో ఇంకా మీకు తోచినంత మాకు సహకారం చేయాలని మరి ఏదో మాకు ఇంకా మీరే దిక్కు కనుక మరి గవర్నమెంట్ నుంచి మాకు మీ తోచినంత మాకు సహాయం చేయగలరని మరి మనవి చేసుకుంటున్నాము. అలాగనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఈ నైట్ వేటలు తిరిగే వారిని మరి కొద్దిగా హెచ్చరిస్తారనేసి మరి మనవి చేసుకుంటున్నాము. నమస్తే, ఉంటాము. నమస్కారం అండి. మాది బోయిలగూడెం గ్రామము, చింతపల్లి మండలము, ఎర్రబొమ్మల పంచాయతీ. నా పేరు మరి బాలరాజు. ఈరోజు రాత్రి సుమారుగా 50 ఎకరాలు కాఫీ తోట కాలిపోయిందండి. మా బోయిలగూడెం గ్రామస్తులంతా కాఫీ తోట మీదే ఆధారపడి బతుకుతున్నాము. అయినప్పటికీ 50 ఎకరాలు కాలిపోవడం వల్ల అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్టు అయిపోయామండి. కాబట్టి ప్రభుత్వం వారిని మేము కోరేది ఒకటే, ఈ కాలిపోయిన కాఫీ తోటలకు మాకు నష్టపరిహారము మాకు కల్పించాలని చెప్పేసి కోరుచున్నామండి. మాకు కొంచెం సహాయం చేయాలి. ఐటీడీఏ వారు కూడా కొంచెం స్పందించి మాకు వెంటనే నష్టపరిహారం మాకు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం వారిని, ఐటీడీఏ వారిని మేము కోరుచున్నాము. ఈ కాఫీ తోటల మీదే మేము ఆధారంగా మేము బతుకుతున్నాం కాబట్టి మేము చాలా నష్టపోయాము. సుమారుగా 50 ఎకరాలు మొత్తం కాలిపోయింది. 25 కుటుంబాలకి చాలా నష్టం కలిగిందని చెప్పేసి ప్రభుత్వం వారిని తెలియపరుస్తున్నాము. అలాగే ఐటీడీఏ అధికారులను కూడా తెలియపరుస్తున్నాము. కాబట్టి మాకు వెంటనే కలెక్టర్ కానీ పిఓ కానీ మాకు వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. నమస్తే.